ప్రియబిడ్డలారా, చెరుకుపాలెం మానవ జ్యోతిరెడ్డి బాలశివరెడ్డి శాంతకుమారి కుటుంబానికి దేవుడు చేసిన స్తోత్రముగాను ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానం ఉన్నట్లును పైరు పట్టును కలిగించినట్లును బిడ్డలకు ఉద్యోగాలను దేవుడు తోడుగా ఉన్నట్లును మంచి ఉద్యోగ భవిష్యత్తును దయచేయనట్లును మరణించిన బిడ్డలకు నిత్య విశ్రాంతిని దయచేయనట్లును కార్గిల్ మాత అంతని వారి సహాయం కోరుకుంటూ బాలయేసు పేరిట పూజ. మనందరం కూడా మన యొక్క తలంపులను వ్యక్తం చేద్దాం. ప్రియబిడ్డలారా, ఈరోజు ప్రధాన యాజకులు రెవరెండ్ ఫాదర్ మేఘా వరప్రసాద్ మరి ఫాదర్ గారిని రేపల్ల విచారణ గురువులు మన దగ్గర సహాయక గురువులుగా కరోనా సంవత్సరంలో ఇక్కడ ఫాదర్ గారు పనిచేశారు. మరి కష్టమైన సమయం, అలాంటి సమయంలో ఫాదర్ గారు మన విచారణలో సేవలు అందించి ఉన్నారు. అందరూ గట్టిగా ఫాదర్ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేద్దాం. హార్టీ వెల్కమ్ ఫాదర్. ఇప్పుడు ఫాదర్ గారు అంతోని వారి స్వరూపాలు రెండింటికి పూలమాల వేసి గౌరవాన్ని సత్కారాన్ని తెలియజేస్తారు. చప్పట్లతో గౌరవాన్ని తెలియజేద్దాం. బాలయేసుకు ఆరాధన.
అందరూ భక్తియుతంగా ఈ 4వ మంగళవారపు అంతోని వారి భక్తి ప్రోత్సాహక దివ్య పూజా బలిలో పాల్గొందాం. దేవుని దీవెనలు పొందుదాం. కృష్ణాజ్ఞయంలో మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, 4వ మంగళవారం నాడున పరిశుద్ధమైనటువంటి పునీత అంతోని గారి దివ్య పూజలు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం గురించి, ప్రతి ఒక్క అవసరం గురించి ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా దేవుని ప్రార్థించుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరిలో ఉండుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరహస్యం మనం కొనియాడముటకు మనం చేసిన ప్రతి పాపమును కూడా ప్రభుని యొక్క పాదాలను సమర్పించి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా పాప మన్నింపును కోరుకుందాం. చూద్దాం తర్వాత జరిగింది.
సర్వేశ్వర మా స్వర్గరాజ మహాదయము గల గోపిక మమ్మీలు మారాజ నీకే స్తుతి నీకే మహిమ ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఆరాధన పాస్తులు గట్టి ప్రభునికయ్యా గ్లోరియా 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 సుప్రసిద్ధ బోధకునిగా నీ ప్రజల అవసరమైన వారి కొరకు విజ్ఞాపన చేయ మధ్యవర్తిగా ఏర్పాటు చేసింది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణాలను ఆచరించటలో అతను మాకు ఉండగా నిలిచినదాక మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు నీ ఆదరణను పొందగలిగినట్లు మాపై నీ కృపను చూపు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగంలో జీవించుతూ పరిపాలించు మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. దేవుడు మనను లోక సృష్టికి పూర్వమే క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. మొదటి పఠనము. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ, మొదటి అధ్యాయము, వచనములు 3 నుండి 14 వరకు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ, మొదటి అధ్యాయము, వచనములు 3 నుండి 14 వరకు. మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సులను వసుకుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రమగను. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతించము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపైశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవమైన మనోదము గాక. మీ విషయంలోనే అంటే మీకు రక్షణ ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతటా
పునీత లూకా గారు రాసిన సువిశేషము 2వ అధ్యాయం 41వ వచనం నుంచి 52వ వచనం వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండగకు జెరూసలేమునకు వెళ్ళిన వారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండగకు వెళ్ళారు. పండగ దినములు ముగిసిన పిమ్మట వారు తిరుగా ప్రయాణమయ్యారు. కానీ బాలయేసు జెరూసలేములోనే ఉండిపోయాను. తల్లిదండ్రులు అది ఎరుగయ్యారు. యేసు యాత్రికుల సమూహంలో ఉండదని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిస్థితులలోనూ బాలుని వెతక ప్రారంభించరి. వెతికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. 3 దినములైన తర్వాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగ ప్రశ్నలను వెళ్ళిచున్న ఆయనను వారు కనుగొనరి. ఆయన సమాధానములు వినిన వారు ఆయన వివేకమునకు విస్మయం పొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి తనతో, కుమారా, ఎందుకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేను విచారంతో నిన్ను వెతుకుచుంటివి అనెను. మీరు నా కొరకు ఏల వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికారు. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయేది. అంతటా యేసు వారితో, నజరేతుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానవంతుడు ప్రాయవంతుడు వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Praise the Lord. ప్రియులారా, అందరూ చేతులు ఎత్తి కొద్ది నిమిషాలు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన గుంటూరు మేత్రాసనంలోని అతి పురాతనమైనటువంటి దేవాలయము మన తాళ్ళ చెరువు బాలయేసు దేవాలయం. అతి విలువైనటువంటి దేవాలయము, అతి దీవించబడినటువంటి దేవాలయము, అతిగా ఆశీర్వదించబడినటువంటి దేవాలయము మన తాళ్ళ చెరువు విచారణ ఉన్నటువంటి మన బాలయేసు దేవాలయం. ప్రతి పండుగ కూడా చుట్టుపక్కల నుంచి ఎంతో మంది విశ్వాసులు తండాలుగా గుంపులుగా ఆనాడు ఏ విధంగా అయితే యేసు ప్రభు వాక్యాన్ని పంచుతూ ఉండగా సముద్రం ఒడ్డుకు కావచ్చు, పర్వత ప్రాంతాన్ని కావచ్చు, పడవ దగ్గర కావచ్చు, గ్రామాల వద్దకు కావచ్చు, అనేక మంది జనాలు గుంపులుగా తండాలుగా తరలి వెళ్ళారు. అదేవిధంగా మరి ఈ దేవాలయంలో ఏ ఆరాధన జరిగినా, ఏ పూజ జరిగినా, ఏ మంగళవారం ప్రార్థన జరిగిన విశ్వాసులు తండాలుగా గుంపులుగా వస్తున్నారంట. అది దేవుడు ఇచ్చినటువంటి దీవెన, ఆశీర్వాదం. అంత దీవెన, అంత మహిమ, అంత ఆశీర్వాదం కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మరి మీరందరూ కూడా కలిసి విచారణ గురువుల సహాయంతో మరి నూతనీకరించుకోబోతున్నారనేటువంటి విషయము నాకు ఇప్పుడు తెలిసింది. చాలా సంతోషము ఇస్తుంది. ఒకసారి అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. చాలా సంతోషం, చాలా సంతోషిస్తున్నారా? మరి నేను తలచరు వచ్చినప్పుడు చూశాను, దేవాలయం కూడా రంగులతో ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. అదేగాక అటు చివరిని కూడా బాలయేసు ధ్యాన మందిరాన్ని కూడా చూసినప్పుడు కడుపు ఎంతో ఆనందంతో సంతోషంతో
తగ్గిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ సహోదరి సహోదరులారా, ఎక్కువ సమయం కూడా తీసుకోను. నేను ఏ ప్రసంగాన్ని మొదలుపెట్టినా, ఏ వాక్యాన్ని మొదలుపెట్టినా ఆ వాక్యాలు మూడే మూడు మాటల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే సమయం కూడా అతి తక్కువగానే ఉంది. మళ్ళీ అది కాక ఆరాధన కార్యక్రమం ఉంది, తేరు ప్రదక్షిణ ఉంది. కాబట్టి మూడే మూడు మాటలు చెప్పి మొత్తంగా ముగించుకోవాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇలా ఒకరోజు ఇదే విధంగా రేపల విచారణలో నా బంగాళ గురించి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సాయంత్రం 4 గంటల సమయంలో స్నానం చేసి జపదండ చేతులు పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చింది. సాయంకాలము 4 గంటల సమయంలో ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చింది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, నా పేరు ఎలా కనుక్కుందో, నా అడ్రస్ ఎలా కనుక్కుందో నాకైతే తెలియదు. ఏ దూరం రావాల్సినటువంటి అవసరం ఏమిటి అన్న స్త్రీ, నేను కూడా కొంచెం ఆమె కన్నీళ్ళు తీసి కొంచెం ఓర్పుతో బాధతో సహనంతో అడిగాను. ఏం జరిగిందమ్మా, నీ కుటుంబంలో ఏ బాధ వచ్చింది, ఏ కష్టం వచ్చిందో నాకు చెప్పమ్మా, తప్పక నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఖచ్చితంగా జీవితంలో అద్భుతం అనేది చేస్తాడు అని నేను కూడా భరోసా ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది ఏడుస్తూ, అయ్యా అయ్యగారండి, నేను ఒక హైందవ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక స్త్రీని. ఎన్నో ఏళ్ళగా అనేకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాను, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాను, పూజలు చేశాను, మంత్రాలు చేశాను, సత్కారాలు చేశాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను. నేను నమ్మినటువంటి, నేను విశ్వసించినటువంటి ఏ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళానో, ఎవరినైతే గట్టిగా నమ్మానో, ఎవరి దగ్గరికైతే వెళితే నా నమ్మకం అనేది బలపడుతుందో అన్ని ప్రార్థనలు చేశాను, అన్ని పూజలు చేశాను, అన్ని కార్యక్రమాలు చేశాను. కానీ నాకు ఫలితం అనేది శూన్యం. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన నాకు ఫలితం ఏది కూడా కలగలేదు, జరగలేదు అని చెప్పి ఏడుస్తుంది. అంటుంది నా వివాహం అయ్యి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో నేను చేయనటువంటి ప్రార్థనలు అందరి దేవుడి దగ్గరికి వెళ్ళా కానీ నా గర్భం అనేది పండలేదు, నాకు బిడ్డలు కలగలేదు, నాకు సంతాన భాగ్యము రాలేదు. ఎవరో ఒక ఆయన చెప్పాడు, పలానా దేవాలయం దగ్గరికి వెళ్ళు, అక్కడ విచారణ గురువులు ఉంటారు, అక్కడ ఫాదర్స్ ఉంటారు, వాళ్ళు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పదవులకి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు, వాళ్ళు చేసే ప్రార్థన కావచ్చు, వాళ్ళు చెప్పే మాట కావచ్చు, పరిశుద్ధమైనటువంటి మాట, పవిత్రమైనటువంటి పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి మోకరించి నీ బాధని కష్టాన్ని చెప్పుకోమా, దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు అని ఎవరో ఒక స్త్రీ, ఎవరో తెలిసినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు నాకు ఆ సందేశాలు ఇచ్చారు. ఆ పాస్టర్ దగ్గర రాకముందు ఒక పాస్టర్ గారిని కలిసింది అంటారు. ఎందుకంటే రేపల సైడు నేను ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నాను, సేవ చేస్తూ ఉన్నాను. అక్కడ కేవలం ప్రతిరోజు మనకున్నట్టుగా పూజలు ఉంటామండి. ఒక ఆదివారం మాత్రమే దివ్యమైనటువంటి బలి పూజలు ఉంటాయి. అది కూడా 7 గంటల కంటే 8:30 వస్తారు, 8 గంటల కంటే 9:30 వస్తారు. ఒక సమయము, ఒక పద్ధతి, ఒక క్రమం అంటూ కూడా ఏది ఉండదు. వాళ్ళు వచ్చినప్పుడు పూజ పెట్టడం, వాళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, వాళ్ళు వచ్చినప్పుడే మనము ఆ కార్యక్రమాలు చేయగలము. ఆమె తెలిసి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినాను. ఆ పాస్టర్ గారు చేసినటువంటి కార్యం గురించి ఆమె ఏడుస్తూ చెప్తుంది. ఆ పాస్టర్ గారు బైబిల్ నెత్తి మీద పెట్టేసి, నీకు బిడగలుగుతా పో, నీ పాపం పరిహారం చెందిన పో, నువ్వు దర్శనం భావించుకో, లేకపోతే ఒక బస్తాలు పిలుచుకో, లేకపోతే నాకు సందాగట్టు, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ భారాన్ని తీసివేస్తాడు అని ఏం చేశాడంట, ఏదో మంత్రాలు చదివినట్టుగా బైబిల్ తలకన పెట్టేసి భూమి కావాలని ఏదో జరిగాడంట. ఏం చెప్పాడో ఏం చేశాడో ఆమెకు అర్థం కాదు. పాస్టర్ గారు కదా, తన మీద బయట పెట్టారు కదా, ప్రార్థన చేశాడు కదా, ఏదో ఏమైంది అనుకోని ఇంటికి వచ్చేసి ప్రతి నెల ఆయన దగ్గర వెళ్ళటము, కలవటము, ప్రార్థన చేసుకోవటము, దర్శనబాబు అంటే అంత ఇవ్వటం, ఒట్టు ఎత్తుకోవడం అంత ఇవ్వటం, కొన్ని సంవత్సరాల దాకా ఆమె చేసిందంట. తన ఫలితం కూడా పిల్లల ఆమె ఏడుస్తున్న దగ్గర వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి మాట, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట, నేను నిన్ను మాతృగర్భంలో పెట్టముగా ఏర్పడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాను, నేను నిన్ను అనేక జాతులకు ప్రవక్తగా. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబ జీవితంలో 3 కార్యాలు ప్రభు చేశారు. ఎన్నుకోవడము, పరిశుద్ధపరచడము, జాతులకు ప్రవక్తగా నియమించింది. ఈ వాక్యాన్ని నేను తీసుకున్నామా, నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి బిడ్డకు నీకు లోపం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు కష్టం వచ్చినా
దగ్గరకో లేకపోతే ఏ చెట్టు దగ్గరకో ఏ పుట్ట దగ్గరకో ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నీవు నా దగ్గరకు రా, ఇదే వాక్యాన్ని తీసుకొని అవి నేను బలంగా ప్రార్థన చేసి పంపించి వేశానండి. సరిగ్గా ప్రార్థన చేసిన 3 నెలల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ ఏడుస్తూ ఉన్నది. ఏం చేస్తుందండి? మళ్ళీ ఏడుస్తున్నా, భయం వేస్తుంది. మాము పాస్టర్ గారికి జరిగినట్టుగా నాకైనా జరిగితేమో, ఆయన ప్రార్థన చేస్తే గర్భం ఫలించలేదు, పిల్లలు కలగలేదు, నేను ప్రార్థన చేశాను కదా, నాలో కూడా లోపం ఉందేమో, ఈ మందికి ఏడుస్తుందేమో, పట్టడానికి బదులు ఏడుస్తుందేమో, నేను కూడా బాధపడ్డాను అన్న మాట చెప్తూ ఉన్నాను. నేను కూడా బాధపడ్డాను. అమ్మ ఏడో కాక మళ్ళీ ప్రార్థన చేస్తానేమో ఆమె ఉంటుంది. కొద్ది నిమిషాల పాటు ఏడ్చి కన్నీళ్ళు తెలుసుకొని ఫాదర్ గారు నాకు ఇప్పుడు 3వ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి మాట అండి, కథోలిక జీవితం అనేది 3 మాటలతో నేను చెప్తానండి అన్నాడు. నేను అయ్యగారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచిగా కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నారు, వ్యక్తిగత జీవితాన్ని జీవిస్తున్నారు, ఎన్నో ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో ఆరాధన చేస్తున్నారు, చాలా మంది విశ్వాసులు మీ దగ్గరికి వస్తూ ఉన్నారయ్యా. కొంతమంది కథోలిక పూజ మాకు అర్థం కావడం లేదు అంటున్నారు, కొంతమంది కథోలిక విధానం మాకు అర్థం కావడం లేదు అంటున్నారు, కథోలిక జీవితం మాకు అర్థం కావడం లేదని చాలా మంది మీ దగ్గరకు వస్తున్నారు కదా. మరి మీరేంటి మా కథోలిక జీవితం గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు, మరి మీరేంటి మా కథోలిక జీవితం అనేది పరిశుద్ధమైనది అని చెప్తున్నారు అని అడిగినప్పుడు ఆయన 3 మాటలు చెప్పాడండి. కథోలిక జీవితం అంటే 3 మాటలు చెప్పాడు కదా. ఒకటి కథోలిక జీవితం అంట పరిశుద్ధమైనటువంటి జీవితం అంట. ఏ జీవితం అండి? పరిశుద్ధమైనటువంటి జీవితం. ఆయన చెప్పినటువంటి మాటలు ఒకటి పరిశుద్ధమైనటువంటి జీవితము, 2వ మాట వచ్చేసి ఒక ఆదర్శమైనటువంటి జీవితం అండి. ఏ జీవితము? ఒక ఆదర్శమైనటువంటి జీవితము. ఇక 3వ మాట వచ్చేసి ఒక ప్రేమమయమైనటువంటి జీవితం అంట. కథోలిక జీవితము ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము, ఆదర్శమైనటువంటి జీవితము, 3వది ప్రేమమయమైనటువంటి జీవితం. ఆయన చెప్పిన 3 మాటలే నా హృదయాన్ని ఎంతగానో కలిగించి ఉన్నాయి. ఆ 3 మాటలే ఈ రోజు 3 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట తీసుకున్న ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి జీవితం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం బైబిల్ గ్రంథం ఎన్నుకున్నాను. నేను పుట్టక మునిపే 2వ మాట ఏమని చెప్పాడు? ప్రేమ కలిగి జీవించడం. అంతేగాని విసురు కొట్టుకోవటం కాదు. గమనించిన ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీ వచ్చిందని, మగ్దలా మరియమ్మ అనేటువంటి స్త్రీ. 2 మాటలు చెప్పి తీసుకెళ్తుంది కదా సమయం కోరుతుంది. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అనేక మంది ధర్మశాస్త్ర బోధకులు, అనేక మంది పరిస్థితులు ఇజ్రాయేలు ఆమె చంపాలి, కొట్టాలి, రాళ్ళతో కొట్టాలి, పెద్ద పెద్ద గులకరాలు తీసుకొని ఆమె వెనకాలు పడ్డారని. ఆమె చస్తూ బతుకు లేచి యేసు ప్రభు దగ్గర పాదాల మీద వచ్చి ప్రార్థన ఏడుకుంటుందయ్యా, నేను తప్పు చేశానని. ప్రభు అన్నాడమ్మా, ఎవరైతే తప్పు చేయలేదు, ఎవరైతే పాపం చేయలేదో, తప్పు చేయలేదో మొట్టమొదటిసారిగా వాళ్ళు రాయి వేయమన్నారు. ఎవరైనా చేశారు? చేతిలో ఉన్నటువంటి రాళ్ళు ఉన్నప్పుడు కింద పడేసి చేతులు ఏమనుకోవాలి, మాకే పాపం లేదని నమ్మకుండా గెలిపారు. ప్రభు చెప్పిన మాట, అమ్మా ఇక నుంచి పాపం చేసిన పరిస్థితిగా జీవించు. ప్రేమ ఆయన కనపరుస్తూ ఉన్నాడు. నువ్వు పాపం ఒప్పుకున్నావు కాబట్టి ఇక నుంచి పరిశుద్ధిగా, పవిత్రంగా, ప్రేమ కలిగి జీవించమన్నా. అదేవిధంగా యేసు ప్రభు సిలువైపడ్డప్పుడు కుడివైపు ఎడమవైపు 2 దొంగలు సిలువైపడ్డారు. ఒక్క దొంగ మాత్రమే మారు మనసు పొంది హృదయ పరివర్తించింది. ప్రభు అడుగుతున్నాడయ్యా, పాపం చేశానయ్యా, నేను తప్పు చేశాను, నేను చేసిన పాపానికి తప్పిదానికి ఈ శిక్ష అనేది న్యాయసమ్మతమే కనుక నువ్వు వెళ్ళేటువంటి రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ప్రభు అన్నాడు, నేనే నిన్ను నా రాజ్యంలో చేరుకుంటూ ప్రేమ కనపరుస్తుంది. తండ్రి ఏం చేస్తున్నారు కూడా వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళను మన్నించమన్నాడు. చూడండి, మనం తప్పు చేసినా ఒప్పు చేసిన ఆయన ప్రేమను ఏ విధంగా కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రేమించేటువంటి దేవుడిగా, ఆదరించేటువంటి దేవుడిగా ఆయన ఎప్పుడు కూడా తన తప్పును చేర్చుకుంటూనే ఉన్నాడు. అందుకని కథోలిక జీవితం అనేది ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము, కథోలిక జీవితం అనేది ఒక ఆదర్శమైనటువంటి జీవితము, కథోలిక జీవితం అనేది ఒక ప్రేమమయమైనటువంటి
జీవితం, ఈ 3 జీవితాలు జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాన్ని 10ంతలుగా, 20ంతలుగా, 100ంతలుగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్నటువంటి బలి సర్వశక్తి అలాంటిదైన సర్వేశ్వరుడికి ప్రీతికరమైనట్లు ప్రార్థించుదాము. మేము తెచ్చిన కానుకల కర్ణతో దీపు నీ మహిమాలలకు పుణితంతో వారి శ్వాసం వెలుగుతూ ప్రకాశింపజేసి కావున ఈ రోజు నిధిగా రహస్యములను నిర్వహించుము. పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Prepare
మన దేవుడైన ప్రభువును కృతజ్ఞత తెలుపుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిలిచిపోవడం నీకు కృతజ్ఞతావందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణ, దైవము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో పరపదము గావిస్తూ ఉన్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతము దయచేస్తున్నాము. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి ఎదుగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం వసించున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయటములందు సహాయపడుచున్నది. కావున దోతల అతిదోతల సమేతముగా నీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దయచేసి అందరూ కూడా మోకరించుకున్నాము, నడి పూజలు పెంచుకున్నాము. అప్పద్రాక్షరసాలు క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మారేటువంటి సమయం ప్రతి ఒక్కరు కూడా భక్తితో మోకరించి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునాథుని శరీర రక్తములుగా అగునుగాక. అతడు శిలువస్త్రములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత మందిరములను చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత మందిరమును చెప్పి శిష్యులకిచ్చుతూ ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారముకై దారమైబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తూ ఉన్నాము. నీ సముఖము నడిచి నీకు పరిచయం చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తలకు పాలుపాలనము పవిత్రాత్మ ధైర్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందును పరిపూర్ణం చెయ్యము. ఓ దేవా, ఈ 4వ మంగళవారం పూజారాధనలో పాల్గొంటూ ఉన్న ప్రతి బిడ్డను, వీరి కుటుంబాలను, వీరి తలములను ఆశీర్వదింపుడు. ఎంతో ప్రేమతో పూజలు సమర్పించుకుంటూ ఉన్నటువంటి కుటుంబాలను దీవించి వారి కుటుంబాలను గొప్ప గొప్ప మేలులను దయచేయుడు. ఒక క్షణం పాటు మన ప్రధాన తలంపును ప్రభువుకి అర్పించుకుందాం. ఆ తలంపును మీ కుమారుడైన క్రీస్తు నామములో నెరవేర్చేలా చేయుడు. ఉత్థానమున మిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, పూజలు పెట్టించు వారి కుటుంబాలలో మరణం పొందినటువంటి ఆత్మలను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్తకు జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, అంతోని వారితోనూ ఈ క్షణంలో కార్మీలు మాత్రం ఒకసారి స్మరించుకుందాం. ఆమె సహాయాన్ని దయచేయమని వేడుకుందాం. ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. అందరం కలిసి క్రీస్తు పైకి లేచి భక్తితో దేవుని మీద ప్రేమతో రెండో చేతులను జోడించి క్రీస్తు ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను రెండో చేతులు జోడించి భక్తితో ప్రార్థించుకున్నాం. పరలోక మందిరంలో మా యొక్క తండ్రి, మీ నామమును పరచుగాక, మీ నామము వచ్చుగాక, మీ చిత్తం పరలోకములో నెరవేరును, భూమిలో నెరవేరుగాక. నానాటికి కావలసిన జ్ఞానము మాకు నేర్పండి. మా యొక్క ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగ్రహమును నిరీక్షించుకుందాము.
శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయినటువంటి యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీస్త విశ్వాసం వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగములో జీవించుతూ పరిపాలించదు ద్వారా ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి శాంతి సమాధానాన్ని ఒకరితో ఒకరు పంచుతున్నాం. ఇదిగో సర్వేశ్వరం దొరకల్లా, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవాడు, ఈ గొర్రెపిల్లలకు పిలబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చుగాక. ఆమేన్.